తూనికలు కొలతల శాఖ అధికారుల వరుస దాడులతో హైదరాబాద్లో మెగా మాల్స్ మోసాలు బయటపడుతున్నాయి. ఇనార్బిట్, జీవీకే, మోర్, డీమార్ట్ తదితర మాల్స్పై ఇప్పటికే కేసులు నమోదు చేసిన తూనికలు కొలతల శాఖ అధికారులు పలు వస్తువులను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ముఖ్యంగా కొలతల్లో తేడాలు, గడువు ముగిసిన వస్తువులు అధిక ధరలకు విక్రయించడం లాంటి మోసాలను గుర్తించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. వరుస దాడుల నేపథ్యంలో ఇప్పటికే కొన్ని ఐటమ్స్ను కూడా సీజ్ చేయడం జరిగింది. ప్రధానంగా నగరంలో ఎక్కడైతే కంప్లైంట్స్ ఉన్నాయో ఆ కంప్లైంట్స్తో పాటు వారికి వచ్చినటువంటి సమాచారంతో కూడా ప్రస్తుతం సీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఈ ఐటమ్స్ అన్నింటినీ కూడా నిబంధనలు ఉల్లంఘించి వీరు అమ్మకాలు చేస్తున్నట్టు కూడా తూనికలు కొలతల శాఖ అధికారులు కూడా గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వారిపై చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధమయ్యారు. ప్రస్తుతం వీటిని సీజ్ చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి, అసలు వీరు నిబంధనలు ఉల్లంఘించి ఎలా అమ్మకాలు చేస్తున్నారనే అంశం పైన మనతో మాట్లాడడానికి అధికారులు ఉన్నారు. వారిని కూడా అడిగి తెలుసుకుందాం. ఇవన్నీ ప్యాకేజ్డ్ ఐటమ్స్ అండి. ఈ ప్యాకేజ్డ్ ఐటమ్స్ అనేటి మ్యానుఫ్యాక్చరర్ ఒకరు ఉంటారు, రీటైలర్ ఒకరు ఉంటారు. మ్యానుఫ్యాక్చరర్ ఒకరు, రీటైలర్ ఒకరు ఉంటారు. సో లాస్ట్ అయితే కన్జ్యూమర్ అనేది రీటైలర్ దగ్గరే కొనుక్కోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఎంఆర్పి అంటే మనకు కన్జ్యూమర్కి ఇచ్చే ఎంఆర్పి అనేది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ డిసైడ్ చేస్తారు. ఎట్ ద టైమ్ ఆఫ్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్తో పాటు దాని ఎంఆర్పి కూడా డిసైడ్ చేస్తారు. ఆ అధికారము మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కే ఉంటుంది. కానీ ఇక్కడ వచ్చేసరికి మనము చూడొచ్చు, ఇక్కడ ఎంఆర్పి అనేది స్టిక్కర్ వేశారు. యాజ్ పర్ యాక్ట్ అండ్ రూల్ ఎంఆర్పి కానీ ఎటువంటి డిక్లరేషన్ ఇవ్వడానికి ఇండివిజువల్ స్టిక్కర్ అనేది యూజ్ చేయకూడదు. ఓకేనా, అందుకే ఈ ఐటమ్స్ సీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇంకా కొన్ని ఐటమ్స్ చూస్తే ఇక్కడ క్రాంప్టన్ క్రీమ్స్ అనేది ఇది కూడా ఎసెన్షియల్ కమాడిటీయే. అయితే ఇక్కడ ఎంఆర్పి వచ్చేసరికి రీటైలర్ దీన్ని స్మర్జింగ్ చేయడం జరిగింది. సో స్మర్జింగ్ అంటే ఎంఆర్పి అనేది మనము మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కే వస్తుంది, కస్టమర్కి ఆ ధరనే వాళ్ళకు కొనుక్కోవాలా. కానీ ఇక్కడ వచ్చేసరికి వారు స్మర్జింగ్ చేసి అంటే ఆ ఉన్న ధర కంటే ఎక్కువ ధర అమ్మడము, తక్కువ ధర అమ్మడం అనేది ఎక్కువనే. స్మర్జింగ్ అని అంటే ఎక్కువ ధర అమ్మడానికి చూడడం జరుగుతుంది. ఆ పక్కకు వెయిట్స్ అనేటివి ఉండాలండి కంపల్సరీ. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 1/10 ఆఫ్ కెపాసిటీ టెస్ట్ వెయిట్స్ అనేటివి ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్ ఉంటే దాని పక్కకు టెస్ట్ వెయిట్స్ అనేటివి ఉండాలి. ఆ వెయిట్ పెట్టి మనం వేయింగ్ మిషన్ మీద పెడితే దాని రీడింగ్ కరెక్ట్ చూస్తే దట్ ఈస్ మషిన్ కరెక్టే ఉన్నట్టు, కమాడిటీ కూడా కరెక్టే వస్తుంది. ఇన్ కేస్ అందులో ఆ వెయిట్ పెట్టినప్పుడు 1 kg దగ్గర 1.200 grams అట్లాంటివి ఏమైనా చూస్తే ఖచ్చితంగా మషిన్లో తేడా ఉంటుంది, మనం కొనే సరుకుల్లో కూడా తేడా వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ మన వెయిట్స్ ఏవి అవుతుంటాయి, మెకానికల్ వెయిట్స్, మామూలుగా కూరగాయలు అమ్మేటోళ్ళు వాళ్ళు కొద్దిగా రబ్బర్ బ్యాండ్ వేస్తుంటారు కాటలకి. కౌంటర్ స్కేల్స్ ఉంటాయి కదండి, రబ్బర్ బ్యాండ్స్ వేస్తుంటారు. అయితే మనం చూడాల్సింది ఏంటంటే ఆ 2 ప్యాన్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద నుంచి వెయిట్ తీసి చూడాలి. ఆ ప్యాన్స్ 2 ఈక్విలిబ్రియం పొజిషన్లో 2 పాయింటర్స్ అనేటివి సేమ్ ఉండాలి, ఎక్కువ తక్కువ చూపించకుండా. సో అప్పుడు చూపించిన తర్వాతనే అక్కడ వెయిట్ పెట్టాలి. లేదంటే ఇప్పుడు కూరగాయలు అమ్మేటోళ్ళు ఏం చేస్తారంటే ఆ వెయిట్ తీయరు, అది పెడతారు, దానికి రబ్బర్ బ్యాండ్ వేసే ఉంటుంది, అది మీకు అంటే ఈక్వల్గా ఉన్నదా చూపించరు. సో మనం వినియోగదారుడు ఖచ్చితంగా చూడాల్సింది ఏంటంటే ఆ వెయిట్ తీయాలి, దాని మీద నుంచి 2 పాయింటర్స్ షుడ్ బి ఈక్వలిబ్రియం పొజిషన్లో 2. అప్పుడు కానీ మోసాలకు ఆస్కారం ఉండదు. ఎవరికైనా ఇలాంటి అనుమానాలు ఉంటే వెంటనే అధికారులకు సమాచారం అందించిన అక్కడికి వెళ్ళి వీరు పరిశీలించి నిజంగా అక్కడ ఉల్లంఘించినట్లయితే వారిపై కేసులు నమోదు చేస్తారు. వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి కూడా అధికారులు సిద్ధంగా ఉన్నారనేది కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. కెమెరా పర్సన్ ప్రభుతో ప్రవీణ్ కలవల, HM TV, హైదరాబాద్.